కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన వస్తుందన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ప్రజల్లో బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక రెండు జాతీయ పార్టీలు కుట్రలు చేసి కేసీఆర్ బస్సు యాత్రను అడ్డుకున్నాయని దుయ్యబట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకోబోతుందంటున్న కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సర్వం కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే గత 6 గ్యారెంటీ లాంటివి చెప్తూ కూడా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ఎండగడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిగ్విజయంగా కూడా బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కావాలనే కుట్రకున్న దృష్టంలో కూడా ఆ కేసీఆర్ బస్సు యాత్ర కూడా 48 గంటల పాటు కూడా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏ విధంగా ఉంది, అలాగే రేపు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖంలోని ప్రధాన చౌరస్తా వద్ద కేసీఆర్ బస్సు యాత్ర ఉంది. ఏ విధంగా ఉండబోతుంది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మనతో పాటు అన్న, చెప్పండి, ఎట్లా ఉంది కేసీఆర్ గారు బస్సు యాత్రకు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఈ 48 గంటల నిషేధాన్ని ఏ యాంగిల్లో చూడొచ్చు? రేపటి కార్యక్రమం గురించి వివరాలేంటి? అంటే బస్సు యాత్రకు వస్తున్నటువంటి ఆనూహ్య స్పందన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెమటలు పుడుతున్నాయి, బీజేపీ పార్టీకి మనసున పడతలేదు. కేసీఆర్ అయిపోయింది అని మొన్నటిదాకా ప్రచారం చేశారు కదా, వాళ్ళకే వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి. అందుకే ఈ బస్సు యాత్ర ఆపకపోతే పార్లమెంట్ ఎన్నికలలో మా అడ్రస్ గల్లంత అవుతుందని ఆలోచనతోటే ఇవాళ బస్సు యాత్ర 48 గంటల పాటు మరి నిషేధించడం అనేది ఇంతకంటే దుర్మార్గం ఎన్నడూ లేదు. దీని విషయంలో ఎన్నికల కమిషన్ కూడా ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఉండేదే చాలా షార్ట్ టైం, వైడ్ ఏరియా. ప్రజలందరితో కూడా పార్టీ పార్టీగా వాళ్ళ అభిప్రాయాలను చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ అధినేతగా ఉంటుంది. మరి దాన్ని వదిలిపెట్టి మీరు 48 గంటల పాటు అంటే దాదాపు ఒక 2 రోజులు నిషేధిస్తే ఈ ఎన్నికల సమయంలో దాదాపు చాలా ప్రాంతాలకు మరి కేసీఆర్ గారి యొక్క వాయిస్ తీసుకుపోయేటువంటి దాన్ని మీరు బంద్ చేయించిండ్రు. అంత మాత్రాన మీరు ఆపలేరు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉన్నది, ప్రజల నుంచి ఊహించనటువంటి మద్దతు వస్తూ ఉన్నది. దాన్ని మీరు ఆపలేరు. ఈ ఆపి చాలా పెద్ద పొరపాటు చేసిండ్రు మీరు. ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి చెప్తున్నా నేను, ఆపి కూడా మీరు చాలా పెద్ద పొరపాటు చేసిండ్రు. ప్రజలు ఇవన్నీ గమనిస్తలేరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా గమనిస్తున్నారు. కావాలనే ఈ బస్సు యాత్రను ఆపిండ్రు, కావాలనే కేసీఆర్ గారి ప్రోగ్రామును రద్దు చేయాలని ప్రయత్నం చేసిండ్రు. ఇంకింత పెరుగుతుంది తప్ప తగ్గదు. మీరు అనుకుంటారు కదా, రేపు గోదావరిఖని మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. ఎంత ఉధృతంగా ఉంటుందో మీరే చూడబోతారు. ప్రజల యొక్క స్పందన ఆ విధంగా ఉన్నది. ఎందుకంటే మీరు చేసినటువంటి ఘరానా మోసం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, వీళ్ళని నమ్మకూడదు, నమ్మించి గొంతు కోసిందని ఇలా ప్రజలు బహిరంగంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఎవరిని కూడా ఉద్ధరించినటువంటి ప్రభుత్వం కాదు. కేవలం మతాన్ని రెచ్చగొట్టి ఓటు తీసుకొని అధికారంలో ఉంటున్నారు తప్ప ఏ వర్గానికి ఏం చేసినటువంటి ప్రభుత్వం కాదు. ఇది అందరికీ కూడా తెలుసు. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి నిజమైనటువంటి రక్ష, ఆ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నా, ఇక్కడ అభివృద్ధిని సాధించాలన్నా, జరిగినటువంటి అభివృద్ధిని సురక్షితంగా ఉంచాలన్నా తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలోనే మాకు న్యాయం జరుగుతుందని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ బస్సు యాత్రను ఆపి మీరు ప్రజల మనసును మరి మార్చలేరని కూడా ఈ సందర్భంగా. రేపు ఏ సమయానికి కేసీఆర్ గారు రానున్నారు, అలాగే వారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి అన్యాయం కావచ్చు, ఏ సమస్యలు ఆయనకు మీరు వివరించున్నారు? ప్రజల నుండి ఎట్లాంటి స్పందన? రేపు బస్సు యాత్ర మరి 8 గంటల 1 నిమిషానికి ప్రారంభమవుతుంది. 2 గంటలు ఆలస్యంగా స్టార్ట్ అవుతున్నది. ఇక్కడ అనేక కార్మిక సమస్యలు కావచ్చు, పెద్దపల్లి జిల్లాలో అదేవిధంగా మంతిని ప్రాంతంలో మరి మా ధర్మపురి నియోజకవర్గ ప్రాంతంలో 1000 ఎకరాలలో పంటలు ఎండిపోయినటువంటి విషయం కావచ్చు, సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి కొన్ని చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, మరి ఇవన్నీ కూడా వారు ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు మోసం చేసినటువంటి విషయం కావచ్చు, తిరిగి ఆ హామీలన్నీ అమలు కావాలంటే ప్రజలుగా మనం ఏం చేయాలనో
మరి వాళ్ళకు సందేశం ఇచ్చేటువంటి విషయాలను రేపు వారు ప్రస్తావించబోతారు. కాబట్టి వేల సంఖ్యలో గోదావరిఖని పట్టణం నుంచి కావచ్చు, మంతిని కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ధర్మపురి ప్రాంతాల నుంచి ఇక్కడికి మరి పెద్ద మొత్తంలో జనాలు రాబోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారు చాలా విషయాలు ప్రస్తావిస్తారు. ఇదే అని చెప్తున్నటువంటి రేపు కేసీఆర్ గారి యొక్క రోడ్ షో 8 గంటల 1 నిమిషానికి ప్రారంభం కానుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని ప్రధాన చౌరసా వద్ద 8 గంటల 1 నిమిషానికి కేసీఆర్ గారి యొక్క రోడ్ షో ప్రారంభం కానున్నట్లు కూడా ఆయన చెప్తున్నారు. పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గం కావచ్చు, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 3 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలు, రైతులు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులంతా కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ యొక్క రోడ్ షోకు పాల్గొనున్నారు. ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ను వినడానికి వేలాది లక్షలాదిగా తల్లి రాలన్నట్టు కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, గోదావరిఖని.